చేసేవాడు చేయనీరు, వదలబోతున్నాడు. హల్లెలూయా. వదలబోతున్నంటే ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? వాళ్ళని నోటికి మనం వెళ్ళలేమండి వదలబోతున్నట్టే. హల్లెలూయా. వాళ్ళంత బెదిరించి మాట్లాడుతుంటారు. అమాయకులు మనమే, మా అమాయకులు మన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ పెక్క ముఖాలు పెట్టి ముఖం ఏదో కింద జ్ఞానపరుస్తాడు. వాడు వదలబోతున్నాడు. హల్లెలూయా. వాడు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె కొండిగాడు తిరుగులాడు వాడు పరులు గుట్టు అన్నది ఒకటి చెప్పరా నీకు? మొన్న అక్క సంగతి ఏమైందో తెలుసా నీకు? ఆ ఇంట్లో వాళ్ళ ఆయన కొట్టారంట, వాళ్ళ కొడుకే కొట్టాడంట. ఎవరు కొట్టారంట? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నీకెందుకు? వాళ్ళను కొట్టిన కొడుకు రేపు నిన్ను కూడా కొడుతున్నాడు. అదే వాళ్ళను కొట్టిన వాళ్ళు రేపు నిన్ను కూడా కొడుతుంది. ఎందుకంటే నీకెందుకు అటువంటి వార్తలు? నీకెందుకు అటువంటి యూట్యూబ్ న్యూస్? ఎందుకు? కొంతమందికి పేర్లు పెట్టేస్తా ఉంటారు. నేను యూట్యూబ్ టీవీ న్యూస్, ఈటీవీ టీవీ టైం. నాకు ఆ టీవీలు చూస్తే కదా అర్థమయ్యేది. అదే మనకేం ఉండదా? హల్లెలూయా. పని కాదు కానీ న్యూస్ చూడవచ్చు, తప్పే కదా. అట్లా మీరు తప్పుగా అనుకోకండి. ఆమె 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 హల్లెలూయా. హల్లెలూయా. కొండగాడు తిరుగులాడు వాడు పరులు గుట్టు బయట పెట్టు నమ్మకమైన స్వభావం గలవాడు సంగతిని దాచిపెట్టాలి. నువ్వు ఒక బాధగాన్ని నీ పక్కన చెప్తున్నావు అనుకో, దాన్ని బయట పెట్టకుండా దాచుకునేవాడు ఎవడయ్యా అంటే వాడు కొండగాడు కాదు, దేవుని వాక్యాన్ని వినేవాడు, దేవుని వాక్యాన్ని అవలంబించేవాడు. హల్లెలూయా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు చెప్తున్నారంటే ఇది నిజమైన కొండగాడే. ఇది ఏ బ్యాచ్? ఏ బ్యాచ్? మీరు అప్పుడే మీకు ఏమైపోవాలి? ఇది కొండగాడి బ్యాచే. హల్లెలూయా. ఏ బ్యాచ్ ఇది? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నీకెందుకు? జాగ్రత్త. దేవుని హస్తము నీ మీద ఉండదు. ఎప్పుడు? కృంగిపోయినప్పుడు. దేవుని దయ నీ మీద ఉండదు. నువ్వు ఏడ్చినప్పుడు బిడ్డ నీకు ఎవరిలో చూడకు, ఆయనే చూడు. అమ్మాయి ఎవరి వైపు చూడకు, ఆయన చూసి నడుస్తూ ఉండదు. ఈ కుక్క అరుస్తుంది, ఏం చేస్తుంది? పట్టించుకుంటుందా? పట్టించుకుంటుందా? కొట్టి పడేసుకొని పోతుంది. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. 1:12. శోధన సహించేవాడు ధన్యుడు. ఏ శోధన? కొద్దిగా చెప్పే మాటలు సహించాలి. మనం లేనిపోయి మన మీద ఎక్కించి చెప్తారు పక్కన వాళ్ళకి. సహించాలి. శోధన సహించేవాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కీటాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. 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 కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని జీరో అయిపోతారు. నేను చర్చి కూడా రాదంటున్నాడు. బిడ్డ వాళ్ళంటే దేవుడు ఏం చేశాడు? అదే శోధన. హల్లెలూయా. దాన్నే సహించాలి. ఆమె చాలా మంది మన మందిరంలోకి వచ్చి పాటలు పాడుతూ ఉంటారు శుభదంలో. ఆయన వచ్చి ఈ నెట్టంటే తెలుసా, ఈ నెట్టంటే తెలుసా, కొన్ని కాదు స్వభావం కలిగినాడు వాళ్ళు. ఆమె వీళ్ళు ఎంత చెప్పినా మాట్లాడు. హల్లెలూయా. వీళ్ళు ఎంత చెప్పినా దేవుడి భయం వీళ్ళకి ఎక్కదు. ఆమె దేవుడి భయం వాళ్ళు ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే అట్టోళ్ళు మన ఎదుట పడ్డప్పుడు మనం నిలబడగలగాలి. ఆమె లేనిపోయిన మాటలు నీకు తెలియజేసినప్పుడు, పక్కన గురించి లేనిపోయిన మాటలు నీ మీద చెప్పినప్పుడు నిలబడాలి. అయితే ఇక్కడ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఒక ప్రాంతానికి యేసన్న గారు సువార్త చెప్పడానికి మీటింగ్ చెప్పడానికి పోతే, మీటింగ్లో
ఒక పాస్టర్ పైకి లేసాడంట. ఆ స్టేజి మీద యేసన్నని మస్తు తిట్టాడంట పాస్టర్. ఎట్లా తిట్టాడంటే, ఈయనకి పెళ్లి లేదు, పెటాకులు లేవు, పెళ్లి లేనివాడు సేవ చేయొచ్చా వింటున్నారా? పెళ్లి ఎవరు చేసుకోమనకూడదు, ఈయన పెళ్లి చేయకుండా ఏదేమో కథలు చేస్తున్నాడో. గంట సేపు ఆయన తిడతా ఉంటే లేనిపోయిన మాటలు ఆయన గురించి మాట్లాడుతుంటే స్టేజి మీద ఆ యేసన్న గారు ఆడే కూర్చున్నాడంట. కూర్చొని ఆయన కూడా వింటున్నాడంట. పక్కన వాళ్ళకి యేసన్నతో ఉంటుంది చూసినావా? పక్కన ఉన్న సేవకులకి ఆ రక్తం మరిగిపోతుందంట. ఆమె ఈయనైతే కుదురుగా కూర్చుంటుందంట. హల్లెలూయా. కానీ ఎంత తిట్టడం తిట్టుకొని మౌనంగా ఉన్నాడంట. మరి ఆమె చెప్పండి, అయితే నువ్వేం చేస్తావు చెప్పు? స్టేజ్ మీద లేచి నీ డ్రామా అందరూ చూస్తారు కింద, అట్లా చేస్తారు తెలుసా? అయిపోయింది. ఆయన తిట్టిన వరకు తిట్టి వేసన గురించి మాట్లాడాల్సిన మాట్లాడి ఆ దైవ సేవకుడు కించపరిచి ఆ సేవకుడు వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఒకటే ఆ సేవకుడు ట్రైన్లో పోతుంటే ఆయన దగ్గరికి వచ్చి, అన్న ఆడు మీటింగ్లో నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే మా రక్తం మరిగిపోయిందన్నా అన్నారంట. వింటున్నారా? వినండి, ఈ మాట వినండి. మా రక్తం మరిగిపోయిందన్నా అన్నారంట. ఆయన వాక్యాలు రాసుకుంటూనే ఉన్నాడు, కానీ వీళ్ళు చెప్పిన మాట ఎంత కూడా లేదంట. అదే ఆయనకి వినపడ్డదో వినపడలేదని ఇంకో సేవకుడు లేచి, అన్నా చెప్పరా, నువ్వు స్టేజీ మీద ఆ పాస్టర్ని నిలుతుంటే నా రక్తం మరిగిపోయిందన్నా అన్నాడంట. అంటే పట్టించుకోలేదంట. ఈయన మాటలు కూడా పట్టించుకోలేదంట. మళ్ళీ ఆయన వాక్యాలు రాసుకుంటా ఉంటాడంట, కానీ కొంచెం కూడా చలనం లేదంట ఆయనకి. అదే మళ్ళీ అన్నా నీకు బాధ అనిపించిందో లేదు, కానీ మాకైతే చాలా బాధ అనిపించిందన్నా అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడంట. ఏమని? ఒరే, గుడారము దేవుడు వేసిందైతే నిలబడుతుంది. వింటున్నావా? దేవుడు ఏని గుడారం అయితే కొట్టుకొని పోతురా అన్నాడట. అంతే. అదే అది ఒక్క మాటే చెప్పాడట ఆయన. హల్లెలూయా. మీ మీద ఎవరైనా నిందలేస్తే వీళ్ళకి వాళ్ళకి ఎదురుగా డిబేట్ పెట్టకండి. హల్లెలూయా. ఎదురుకెదురు టాబ్లెట్లు వేయకండి. హల్లెలూయా. ఎవరైనా నీ గురించి అన్నా, నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నాను అదంటే మౌనంగా ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఆయన ఒక్కటే మాట్లాడాడంట. ఆ గుడారం దేవుడు వేసిందైతే, ఆ సేవకుని దేవుడిగా నిలబెట్టిన సేవకుడైతే ఆ సేవ నిలబడుతుంది, లేకపోతే కొట్టుకొని పోతాడంట. 6 నెలలకి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడంట అదే ప్రాంతంలో. ఆ పాస్టరు అంత దారుణంగా తిట్టిన పాస్టర్ 6 నెలలకు ఒక వార్త వినపడిందంట. ఫలానా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి వెంటనే స్పాట్ లో చనిపోయిన పాస్టర్ అని ఒక పేపర్లో హెడ్లైన్ నిలబడ్డదట. ఆమేన్. ఈ రక్తం మరిగింది అన్నారే, వాళ్ళ వార్త విని సౌలబడిపోయాడట. అదే ఎక్కడైనా ఆ విశ్వాసంలో నడిచే, దేవునితో నడిచే ఆ సేవకుల యొక్క ఆలోచన ఇలా. హల్లెలూయా. ఆయన చెప్పాడు కదా, నీ గుడారం దేవుడు వేసిందైతే నిలబడుతుంది. నువ్వు పాటలు పడుతూ దేవుని సన్నిధిలో
ఏదో ఉద్రేకంతో వచ్చి పాడతావు, అది కాదు పాట. దేవుడు వేసిన పునాదమైన నువ్వైతే నీ పాట ద్వారా ఇతరులను కదిలించగలవు. ఆమేన్. ఆమేన్. నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు వాక్యం చెప్పేది, నువ్వు స్పష్టంగా చదవడానికి కాదు వాక్యం చదవడానికి నిన్ను పిలిచింది. వింటున్నారా? నువ్వు చక్కగా ఆనందం చేసుకోవాలి కాదు, నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు, ఆయనను చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. నీ గుణాలను దేవుడు వేసిందంటే ఇతరులు కదిలిపోతారు. నీ గుణాలను దేవుడు వేసిందంటే ఇతరులు మారుతారు. నేను ఒక ఇంటికి వెళ్ళా, ఎందుకు అందరూ రావాలి మాట్లాడితే వెళ్ళామని ఇంటికి. ఆయన మందిరానికి వస్తాడు కానీ ఎప్పుడు ఒకసారి వస్తే వస్తాడో లేకపోతే లేదు. వింటున్నా? వింటున్నా? వదిలేమంటారా? నువ్వు ఒక్కదని చెప్తే సరిపోతా, వాళ్ళందరూ అనట్లేదు, వాళ్ళందరూ అనట్లేదు. వాళ్ళు 6 వారికి అంటున్నారు, మొబైల్ అనట్లేదు కదా. అందరూ అంటున్నారులే. అదే అందరూ అంటున్నారు. అదే ఎక్కడున్నా మనం ఇంటికెళ్ళి ఎక్కడున్నాము? ఏంటి ఒకరింటికి వెళ్ళాడు. వాళ్ళు పిల్లలు చర్చికి వస్తారు కానీ ఆయన రాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం అంటాడు కానీ దేవుడి సన్నిధికి రాడు. నేను వెళ్ళాను, మరి కూర్చున్నా 5 నిమిషాలు మాట్లాడు. 8 నిమిషాలు 5-10 లోపల మాట్లాడాను. నన్ను దేవుడు హెచ్చించిన ఆయన హెచ్చింపులు చూడని చెప్పాను. దేవుడు నా పట్ల చేసిన కార్యాలను చూడు అని చెప్పాను. నేను చెప్తా ఉంటే ఆయన హృదయం కదిలింది. చెప్పండి, కదిలిపోయి నెక్స్ట్ వారం దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక వారమే వచ్చిపోతాడేమో అనుకున్నాను. ఇప్పుడు ఒక వారమే వచ్చిపోతాడేమో అనుకున్నా, మళ్ళీ 1 వారం వచ్చాడు. అదే 2 వారాలు వచ్చిపోతాడేమో ఆయమ్మ అనుకున్నాను. 3వ వారం కూడా వచ్చింది. తర్వాత 1 నెల వస్తాడేమో అనుకున్నాను. కంటిన్యూగా రావడం ప్రారంభించాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. దేనికి నిలబడాలట? దేనికి నిలబడాలట? శోధనకు నిలబడితే నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఏంటో అపవాదికానికి తెలుస్తుంది. అట్లా నీకు కూడా అనుభవం అవుతుంది. నువ్వు నీలాంటి వాళ్ళు ఎంతమంది శోధనలో ఉన్నారో వాళ్ళు కూడా ఆ శోధన ప్రవేశించినప్పుడు నిన్ను ఏ శోధన నుంచి దేవుడు హెచ్చించాడో నీ సాక్ష్యం అక్కడ పనిచేస్తుంది. అదే చెప్పు. ఆమె అమ్మ నువ్వు చెప్తున్నాయి వచ్చాడు ఇక్కడికి అంటారా? మన మధ్యలోనే కూర్చున్నాడు ఆయన. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, కొంతమంది క్రైస్తవ్యంలో అంట మార్పు లేని క్రైస్తవం జీవిస్తే, అసలు పూర్తిగా మార్పు లేని క్రైస్తవులు, మార్పు లేని వ్యక్తి మారడం. వాళ్ళని ఈరోజు చూపిస్తాడు కానీ నేను వచ్చి ఏం చేస్తానయ్యా, వాళ్ళేం మాట్లాడాలంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారని స్వభావం కొండ గారి స్వభావం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా పిల్లలా ఆ మాట చెప్పిన తర్వాత ఆయన కదిలించబడి దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. దేవుడు నన్ను దీవిస్తాడనే విశ్వాసం ఆయనలో కలిగింది. ఆ విశ్వాసం కలిగిన ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన యెహోవా వాస్తవం వాళ్ళ మీద ఉంటదని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రతి ఖడ్గానికి వాళ్ళు అప్పగించబడలే
కాక. ఇంకొక మాట చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక. ఈ మాటలు చాలా మర్మాలు ఉన్నాయి కానీ ఈ వాళ్ళు చెప్పిన మాటలు కానీ షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నారు. చదవండి ఆ మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. హల్లెలూయా. మీకు ఓపిక ఉంటే, మీకు కానీ ఓపుకుంటే, ఓర్పుగా ఉంటే, మీరు సహిస్తే, మాటలు కానీ సహిస్తే, నిందను కానీ సహిస్తే ఏంటంటే వాగ్దాన ఫలాన్ని పొందుతారు. ఇంకొక సాక్ష్యం చెప్తాను, నన్ను ముగిస్తాను. ఈ కృపం ఉంది కదా, కృపం లాంటిది. మీరు ఆయన ఏమనుకోలేదు, వచ్చాడు ఆయన ఏమనుకోలేదు, ఇప్పుడు మారాడు కదా. ఆమె వాళ్ళ కృపమ్మ లాంటి ఆయన, ఆమె కృపమ్మ లాంటి ఆయన. హల్లెలూయా. ఈమెకి అయ్యగారు అంటే పిచ్చి. ఎట్టంటే పిచ్చో తెలుసా? అయ్యగారు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు అని సేవకుడు వాళ్ళ ఇంటికి పోతే అయ్యా ఇంటికి రాయ్యా, ఒక బుక్కుడు అన్నం వెళ్ళిపోయింది రా అనిపిస్తుంది. ఆ పిలిచిన పిలుపు ఆ సేవకుడు విని ఇంటుగా ఇంక పొడిగించండి ముగిస్తారు. సరేనా? ఆమె ఆ సేవకుడు ఆ మాట విని సరైన చేతులు కడుక్కొని భోజనానికి అక్కడ కూర్చుంటాడు. ఈయన భర్త అంతకుముందు తాగుపోతాడు కదా. తాగుపోతాడా? మంచోడా తాగుపోతాడు. హల్లెలూయా. తాగుపోతాడు. ఆ గల్లీ నుంచే అనుకుంటా వస్తున్నాడు. ఆమె రేపు వారికి డబ్బులు కట్టాలి, ఈడికి డబ్బులు కట్టాలని తూక్కుంటా వస్తా ఉంటే ఈ పాస్టర్ నిలబడుకొని ఉంటాడు. అదే ఆడ పాస్టర్ ఎదురుగా నిలబడి అది పెట్టిన భోజనం పాస్టర్ తింటా ఉంటే అది మురిసిపోతుంది. ఆమె నేను పెట్టిన పప్పు గిప్పు పచ్చడం తొక్కు అది బాగున్నా లేకపోయినా ఆయన తినడం ప్రారంభించాడు. ఆయన తింటే నాకు ఆశీర్వాదం వస్తుందని ఆమె అనుకుంటుంది. యథార్థంగా జరిగిన సంఘటన ఒక సేవకుని యొక్క సాక్ష్యం చెప్తున్నాను నేను. ఆ తాగుపోతాడు తూక్కుంటూ ఇంటికి వచ్చి ఆ అన్నం తింటున్న ఆయన దగ్గరికి పోయి ఆమె తింటున్న దాంట్లో అని వచ్చిన చెమటను ఆ ప్లేట్లో ఉంచాడు. అప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పండి, ఎక్కడికి ఎక్కుతుందో చెప్పండి. ఆమె ఏ నసలానికి ఆ కోపం ఎక్కుతుందో చెప్పండి. హల్లెలూయా. కేకరించి ఊస్తే ఆ సేవకుడంట ఆయన ఉంచిన తెమ్మడంలో కలుపుకొని తినాడంట. హల్లెలూయా. ఆ సేవకుడు ఆయన ఉంచిన తెమ్మడంలో కలుపుకొని తింటే ఆ తాగుబోతుడు మైండ్ తిరిగిపోయిందంట. హల్లెలూయా. ఆ తాగుబోతుడు హృదయం ఒక్కసారి చలించిపోయిందంట. హల్లెలూయా. ఆ తాగుబోతుడు హృదయం ఒక్కసారి ఐస్ గడ్డ కరిగినట్టుగా కరిగిపోయిందంట. హల్లెలూయా. కలుపుకొని ఆ ఏడు నాకుంటా తింటా ఉంటే ఆ కూర్చొని మంచం మీద కూర్చున్న తాగుబోతుడు ఆయన వైపు చూస్తా ఉన్నాడు. అమ్మా మంచి భోజనం పెట్టావు కృపమ్మ, వందనాలమ్మా, వెళ్ళొస్తా అని ఆ సేవకుడు ఆ తల్లికి చెప్పి వెళ్ళిపోతే ఏడుస్తా ఉన్నట్టు ఆమె నా ఇంటికి వచ్చిన సేవకుడు నేను అవమానించానే,
ఆయన వెళ్తానన్నా కూడా వెళ్ళని చెప్పుందా వింటున్నా. నేను ఆపేసి అంత భయంకరమైన స్థితి అవమానం ఆయన కలిగే విధంగా నేనే కారణమేనని బాధపడిపోతా ఉన్నాను, ఏడుస్తా ఉంది. ఆ తాగుబోతు భర్త చూసారా? పనికి మళ్ళా నేను తీసుకొచ్చిన పాస్టర్ని అవమానిస్తా తాగుబోతున్నా, దరిద్రుడా, నువ్వు ఇంటాంటోడి అంటాంటోడి, నీ బ్రతుకు మానవుడా అన్నాడు. అన్నా పిల్లోడు యవనస్తుడే కానీ బాగా ఓపుకున్నాము వాడికి. ఆ పిల్లోడికి ఏముంది, తాగినంత దిగిపోయిందంట. ఆమె బాగా ఓపుకున్నాం ఆయనకి. వచ్చే ఆదివారం మేము కూడా చర్చి వస్తానని కూడా తీసుకోవాలన్నట. నీ తగ్గింపు నీ శత్రువుని కలిగిస్తుంది. నీ ఓపిక నీకు ఫలాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నీకు అవమానమే కలగచ్చు, గాయమైన కలగచ్చు. ఓపికతో ఉంటే పొలాన్ని చూస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు ఎన్ని సంఘాలు కట్టాడో తెలుసా? లెక్కలేదు. అదే ఆ సేవకుడికి ఎంతమంది విశ్వాసం అంటారో తెలుసా? ఇంచుమించు భారతదేశంలో ఆ తెలంగాణ ఇంకా ఈ ప్రపంచమంతా ఆయనకు అభిమానిగానే ఉంటారు అంతే. హల్లెలూయా. ఆయన విశ్వాసులే ఇంచుమించు 1 కోటి మంది దాకా ఉండొచ్చు. 50-70 లక్షల మంది ఆయన విశ్వాసులు ఉండొచ్చు. వింటున్నారా? మీరు ఎక్కడ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఎక్కడ ఓపిక లేక ఇక్కడే మీరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కానీ తింటున్నాయి, ఆమె తిరిగే తింటున్నాయి. అయ్యా నీకు గుచ్చుకుంటున్నాయా, నీకేమైనా తగులుతున్నాయా? తింటున్నాయి. నాకు వినపడలేదు అనుకుంటా అయిపోయా, చెబుతాను అనుకుంటా అయిపోయా అంతే. కానీ నువ్వు ఎవరు చూసి ఆగుతున్నావు, ఎవరు చూసి ఓపికపడుతున్నావు, ఎవరు చూసి? ఆయన ఓపిక ఉండమంటే మీరు ఉన్నారు. హల్లెలూయా. నా బిడ్డ నన్ను చూసి ఓపిక ఉన్నాడని చూసి ఆయన ఫలాన్ని నీ ఇంటికి పంపిస్తారు. ఆ ఫలం ఏంటో తెలుసా? అభివృద్ధి. హల్లెలూయా. నీ కృంగిదల నుంచి మనశ్శాంతి, నీకు సమాధానం లేని పరిస్థితుల్లో నుంచి సమాధానాన్ని దేవుడు నీకు ఇంటికి ఆ ఫలాన్ని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలములను పొందినను. ఆమేన్. మీకు ఓపుకుంటే వాగ్దాన ఫలములన్నీ పొందుతారు. దేవుడు నా యేసు నామములో నీ ఇంట్లో ఈ కార్యం జరుగును గాక అని అంటే మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది.